మనకి ఎక్స్ పవర్ 8 మైనస్ 1ని మనము ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కింద రాయాలి. రాసినట్టయితే ఈ లోపల ఉన్నది ఎక్స్ పవర్ 4 అనేది ఏ, 1 అనేది బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. ఇప్పుడు దీనిని మళ్ళీ కన్వర్ట్ చేయాలి. ఎలా? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఇంకా కన్వర్ట్ చేయలేం కాబట్టి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఒకటి ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మళ్ళా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, ఇది 1 అంటే 1 స్క్వేర్ అనమాట. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెలిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా మనకి ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. అయితే ఇందులో ఉన్నవి ఇందులో కూడా ఉన్నవా అంటే ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఈ టర్మ్లో ఉన్న ఫ్యాక్టర్స్ అనేవి ఇలా 4 రావడం జరిగింది. మరి ఇందులో కూడా ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఉన్నవి అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ మైనస్ 2x మైనస్ 1 అనేది అనుకుందాం. ఇప్పుడు ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ మైనస్ 1 వేయాలి. వేసినట్టు 0 రావాలి. అంటే మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ 3 మైనస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. ఇప్పుడు 0 వచ్చింది అనుకోండి, ఈ ఎక్స్ మైనస్ 1 దీనికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది, కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ పవర్ 8 మైనస్ 1కి ఫ్యాక్టర్ అవుతుంది, ఈ ఎక్స్ పవర్ 4 ఈ దీనికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అంటే ఈ మైనస్ 1 వేసినప్పుడు 0 రావాలి. 0 వస్తుందో చెక్ చేద్దాం. మైనస్ 1 పవర్ 4 అంటే 1ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ 1 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 1 2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 1. ఈ మైనస్ 2 ఈ ప్లస్ 2 పోయింది, ఈ మైనస్ 1 ఈ 1కి పోయింది, 0 వచ్చింది. అంటే దీనికి ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ 1 అనేది 0 కావాలి. 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 1 పవర్ 4 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 క్యూబ్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ 1. ఇది చూడండి, ప్లస్ 1 మైనస్ 1 పోయింది, ఇది ప్లస్ 2 ఇది మైనస్ 2 పోయింది, ఈక్వల్ 0 వచ్చింది. దీనికి ఎక్స్ మైనస్ 1 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్ అయ్యింది, ఎక్స్ మైనస్ 1 ఒక ఫ్యాక్టర్ అయింది. అంటే టోటల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఆప్షన్